ఒక్కరోజు లేదా ఏడాది వరకు ఎప్పుడూ కూడా ఉండదు బీజేపీలో. చాలా పక్కా ప్లాన్డ్‌గానే ఉంటది. బీజేపీకి రాబోయే 30 ఏళ్ళకి సరిపడిన లీడర్లుంటారు. ఆర్ఎస్ఎస్ గాని, హిందూ సంఘాలకు గాని. పంజాబ్‌కి సంబంధించి వాస్తవంగా క్రైస్తవ మత మార్పిడులతో పాటు అనేక కథలు జరుగుతున్న వేళ, లోకల్‌గా ఎప్పుడో వ్యతిరేకత సృష్టించినటువంటి దాన్ని, అక్కడ ఓ పక్కన పాకిస్తాన్ ప్రభావం ఉంటుంది. రెండో పక్కన ఈ ఏది పాకిస్తాన్ నుంచి ఖలిస్తానీ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి క్రైస్తవ మత మార్పిడులు సీరియస్‌గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 5 ఏళ్ల నుండి చేసిన వర్క్‌లో భాగమే రాఘవ్ చద్దా అని ఇటు ఫోకస్ చేయడము. ఇప్పుడు రాఘవ్ చద్దా తిరుగుబాటు కానీ ఇదంతా బీజేపీ వ్యూహంలోనే భాగం అన్నటువంటి మాట తాజాగా చర్చ జరుగుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేదైతే తెలీదు. ఆహ్, గతంలోనే అంటే ఇప్పటికే నిదానంగా గ్రౌండ్ లెవెల్‌లో అక్కడ ఉన్నటువంటి అకాలీదళతో సంబంధం లేకుండా బీజేపీ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది. మొన్న ఈ మధ్యన బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 1100 మంది లోకల్ బాడీస్‌లో గెలవడం కూడా ఆ ప్లాన్‌లో భాగమని చెప్తున్నారు.